నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి రాయలసీమకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు, కరువు నేలకు మరణ శాసనం రాశాడని పేర్కొన్న వైసీపీ నేతలు. రెవెన్యూ క్లినిక్స్ తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం చూపండి, జిల్లా కలెక్టర్. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టి తెలుగుదేశం పార్టీ పనుల్లో బిజీ. విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత. ముత్యాలపాడు పాలకవర్గ సభ్యుల సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ 10వ తేదీకి వాయిదా. రెండవ వార్డులో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరిన కౌన్సిలర్ సాదిక్ బాషా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి మరియు ఫాతిమా షేక్ల జయంతి వేడుకలు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి పాల ఉత్పత్తి కర్మాగారం నంద్యాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు త్రిసభ్య కమిటీ సభ్యులైన విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిల సమక్షంలో ముత్యాలపాడు సొసైటీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులు పరిపాలనా భవనంలోని కార్యాలయంలో వేచి ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో పాలక మండలి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అడ్డుకోవడానికి చేపట్టిన ప్రయత్నాల దృష్ట్యా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత నెల 29వ తేదీ నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం పోలీస్ అధికారుల సూచనల మేరకు వాయిదా వేయడం జరిగిందని, నేడు ఈ కమిటీ నిర్వహించేందుకు రావడం జరిగిందని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు కూడా నిర్దేశించిన సమయానికి వారు రాని పక్షమున ఈ సమావేశాన్ని 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులకు విచారణ నిమిత్తం నోటీసులు పంపడం జరిగిందని, వారు నేడు సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తదుపరి త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. డైరెక్టర్ల ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాల ఉత్పత్తిదారుల సొసైటీ సభ్యులు ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. 10వ తేదీ నిర్వహించే త్రిసభ్య కమిటీకి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులు నేరుగానైనా లేదా మీడియా ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారానైనా వివరణ ఇవ్వవచ్చని త్రిసభ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్లో మార్నింగ్ జరిగినది, అంటే ఈరోజు ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ మేము 11 నుంచి 1 గంట వరకు వేచి చూసాం, అంటే ఎదురు చూసాం వాళ్ళ కోసం. వాళ్ళు 1 గంట లోపల రాలే. మేము అప్పుడు దీని తీర్మానం సాయంత్రం ఇస్తామనే లోపల మళ్ళీ వాళ్ళు బయలుదేరి రావడం జరిగింది. 1 గంటన్నరకు సిఐ గారు, మన నంద్యాల తాలూకా సిఐ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మేము ఇది మాకు అవకాశం మళ్ళీ కల్పించాలి. ఈరోజు అంటే వాతావరణం బాగాలేదంట, మళ్ళీ ఎందుకు బాగాలేదో నాకు కూడా తెలుసు. అటు ఇటు అందరు పోలీసు వాళ్ళే ఉన్నారు. మధ్యలో ఎవరు వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. అది మీరే అర్థం చేసుకోండి, బాగుంటుంది. కానీ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
ఆ వాయిదా కూడా మా ముందు వచ్చేయని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మా ముందు రావడానికి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మేము వాళ్ళ కాడికి పోయి తీసుకోవాలన్నట్లు కొంచెం పద్ధతులు ఉన్నాయి. అంటే కొత్త కొత్త పద్ధతులు ఈ మధ్య అలవాటు అవుతున్నాయి ఎట్లా మరి. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడే కానీ ఇప్పుడు వచ్చిన వారికి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని పదే పదే పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే 1,20,00,000 డిఫాల్టర్ అనేది మాట్లాడినా నేను. దాని మీద మటుకు రాదు జవాబు. ఏదో మీరెట దూకినారో చెప్పండి, నేనెట దూకినారో చెప్తా అన్నట్టు చెప్తున్నాడు. 1,20,00,000 డిఫాల్టర్ దీంట్లో ఎక్కడానికి వీలు కాదు. ప్లస్ ఈయన కూడా మనం ఇచ్చిన 6 మందిలో ఆయనకు సంబంధమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే చెప్తాం. నోటీస్ ఇచ్చింది 6 మందికి, వాళ్ళు వచ్చి సమాధానం చెప్తే సరిపోతాయి. ఇంకా పెద్ద పెద్దగా చెప్పి ఉపయోగం లేదనుకుంటున్నాను. 10వ తారీఖు మళ్ళీ వాళ్ళ వివరణ వస్తుంది. ఈసారి రిజిస్టర్ పోస్టే, మళ్ళీ ఇట్లా అవకాశం ఉండదనుకుంటున్నాను. ఆ రోజు మళ్ళీ తెలియజేస్తా. ఆ రోజు వాళ్ళ వివరణ వచ్చేదాన్ని బట్టి మళ్ళీ ఆ రోజు ఏమైనా కొత్త లెటర్ వస్తుందో తెలియదు, రిక్వెస్ట్ లెటరు. కానీ ఎంత చెప్పినా అరిగిపోయిన టేప్ రికార్డ్ మాదిరి రోజు ఇదే చెప్పాలంటే కొంచెం కష్టము. ఏదన్నా ఉన్నా ఫస్ట్ డిఫాల్టర్ అయిన అతను దాన్ని నింద పడింది, ఆ నిందను ముందు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని చేసుకున్నాక మిగతా వచ్చి అందరి మీద ఎవరెవరు ఏం చేశారు. ఇప్పుడు మన మీద మచ్చ పడినప్పుడు ముందు మనం క్లీన్ చేసుకోవాలి కదా. మనది చేసుకోకుండా ఎదుటోడు అట్లా ఇట్లా అని మనం చెప్పి ఉపయోగం లేదు. ఇంకా ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు. రేపు 10వ తారీఖు వివరణ ఇస్తే దాన్ని బట్టి తొందరగా ఇవి ఎలక్షన్స్ కూడా జరగాలి కాబట్టి 10వ తారీఖైనా మళ్ళీ మేము ఉండగా మీరు రాము, మీరు పోయాక మేము వస్తామని కాకుండా ఈసారి ఎదురు పడితే ఏదో జరుగుతుందంట. మరి అది ఎదురు పడితే ఏం జరుగుతుందో చూడంగా. అవతల రూమ్లో వాళ్ళు కూర్చుంటారు, ఇవతల రూమ్లో మేము కూర్చుంటాము, మధ్యలో పోలీసు వారు ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడడం కూడా దేనికి? ఏదైనా ఇచ్చిన మీ ద్వారా వివరణ మాకేం పని లేదు. ప్రెస్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా పోలీసు వారికి కానీ ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులకు కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏది తెలియజేయాలనుకున్నారో అది ప్రెస్ ద్వారా కానీ ఏదైనా నోట్ ద్వారా కానీ తెలియజేసి మాకు పంపిస్తే దాన్ని కన్సిడర్ చేసి మేము ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఆ రోజు కూడా మేము వస్తాము, మేము వచ్చే ముందు వీళ్ళు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఒక క్లారిటీ రావాలి సబ్జెక్ట్. అంతేగాని అదే పనిగా తిప్పకండి. తొందరగా ఏదైనా ఉంటే పంపించండి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన విధులను బాధ్యతలను విస్మరించి డుమ్మా కొట్టి రాజకీయ పార్టీ సమావేశంలో బిజీ అయ్యాడు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఇతడు టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ పింఛన్ల పంపిణీకి సంబంధించిన సమావేశంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇతడు ఆత్మకూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కానల గ్రామంలో రాజకీయం చేస్తున్నాడు. రాజకీయ నాయకుల అండతో ఉపాధ్యాయ విధులు నిర్వహించకుండా ఉండడం జరుగుతున్నది. ఈ ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల పట్టణం నడిగడ్డ ప్రాంతంలో 2వ వార్డు పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక కౌన్సిలర్ సాదిక్ బాషా మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది. నేడు వార్డులో మురుగు కాలువల శంకుస్థాపన కార్యక్రమంకు వచ్చిన కమిషనర్ శేషన్లను కౌన్సిలర్ కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు అయ్యాయని, పనులను త్వరగా చేపట్టాలని, నిరుపయోగంగా ఉన్న వీటి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు మా 2వ వార్డులో 20 లక్షలతో కాలువ శాంక్షన్ అయింది. ఈరోజు ఈ కాలువ భూమి జరిగింది. ఈ పని తొందరగా మొదలవుతుంది.
కానీ ఈ లెట్రిన్స్ కూడా తీసేయమని అడిగినాము మినిస్టర్ గారిని. దీన్ని మన కమ్యూనిటీ హాల్ మాదిరిగా తయారు చేస్తే చాలా ఎవరు వాడడం లేదు, చాలా పడిపోయి ఉన్నాయి. ఈ కమ్యూనిటీ హాల్కు తయారు చేయమని అడిగినాము. ఆయన కూడా స్పందించి మన గత ప్రభుత్వం నుంచి ఇది పెట్టినాము. గత ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అయింది. కానీ ఇప్పుడు ఈ టైంలో మనకు పని మొదలు పెడుతున్నారు. కానీ అందరికీ మా వార్డు ప్రజలు కోరినట్టు ఈ ఒక్క కమ్యూనిటీ హాల్ తయారైతే మనకు మాల్దార్పు నరిగడ్డకు ఏ ఇబ్బందులు లేకుండా మొత్తం నరిగడ్డ మొత్తం సందు ప్రతి ఒక్క సందుకు రోడ్లు పడినాయి గత ప్రభుత్వంలోనే. ఈ కమ్యూనిటీ హాల్ ఒకటి తయారైతే మాకు ఏ ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ప్లేస్తో. మాకు లేనిపోని జరగనివే జరుగుతున్నాయి ఇక్కడ, కానీ ఇది ఎవరు వాడడం లేదు. అందుకే మినిస్టర్ గారిని కోరినాము. ఈరోజు భూమి పూజ కోసం వచ్చింటే ఇది కమ్యూనిటీ హాల్ చేయండి అని అడిగినాం. ఆయన స్పందించి కమిషనర్ గారిని చెప్పడం జరిగింది. జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ఆవరణంలో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 255 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వీకరించారని తెలిపారు. సోమవారం నిర్వహించిన ఈ రెవెన్యూ క్లినిక్స్ కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్కులలో నమోదు చేసి నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందిస్తూ రెవెన్యూ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సమస్యల పరిష్కారం పారదర్శకంగా సమర్థవంతంగా జరుగుతోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రెవెన్యూ క్లినిక్స్ను కొనసాగించి ప్రజలకు సత్వర న్యాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. బయటే ఉంది అక్కడే ఉన్నారు. ఏడీ గారు కూడా ఏడీ గారు ఉన్నారు. అర్జీ రాసేది చెప్తాడు, ఒకసారి మాట్లాడండి. అలాగే నంబర్ చెప్పినట్టు మీకు చెప్తాడు. జాబ్ కావాలని అర్జీ రాస్తున్నాడు. నంద్యాల పట్టణంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు ఎం శివకృష్ణ. నేను ఉపాధ్యక్షులుగా ఉద్యోగ సంఘాలలో యూనియన్లో ఉన్నాను. కానీ గత 5 సంవత్సరాల నుండి మాకు ఈ ప్రభుత్వం ఖాళీ నడిపిస్తున్నా కానీ మాకు ఎటువంటి కోరికలు తీరేదాకా చేయడం లేదు. కానీ మాకు 36 జీవో ఇచ్చింది కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఎప్పటికీ అమలు చేయడం లేదు. ఇంకా ఎస్ఎల్టీ కంపెనీ అని ఒకటి ఏర్పాటు చేసింది కానీ దాని నుండి మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ప్రభుత్వం ఏమో ఏమి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. కానీ గత ఒక 16 రోజుల నుండి మేము ధర్నా చేయడం జరుగుతుంది. కానీ చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఒకటి మనకు మన కమిషనర్ బాబు గారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మా చిన్న కోరికలే ఒక పిఆర్స్ ఒకటి 2014 నుండి పిఆర్స్ రావడం లేదు, అదొకటి ఇవ్వడం లేదు. 36 దివాస్ అమలు చేసినారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. చిన్న ఉద్యోగులకు ఎంత జీతాలంటే తక్కువ జీతాలతో పని చేస్తున్నాం కానీ సాగిరేమో ఎట్టి సాగిరి ఉంది జీతాలు అందరికి ప్రతి ఒక్కరికి. పొద్దున 9 నుండి రాత్రి 10 దాకా పనిచేస్తుంటారు కానీ మా జీతాల గురించి ఎవరు వ్యవహరించడం లేదు. గత ప్రభుత్వం కూడా చెప్పింది కానీ గత ప్రభుత్వం 36 జీవో అమలు చేసింది. ఈ ప్రభుత్వం చూస్తే ఏ జీవో ఇవ్వడం లేదు, ఏం చేయడం లేదు, ఎటువంటి బాధ్యతలు కూడా తీసుకోవడం లేదు అని తెలుస్తున్నారు. కానీ ఇది మాత్రం ప్రభుత్వానికి అయితే ఎటువంటి భారం పడదు. మన ఓన్లీ సొసైటీలకు మాత్రమే భారం ఉంటుంది కానీ ఎటువంటి ఉద్దేశం లేదు నాకు గవర్నమెంట్ కు. కానీ దీన్ని కూడా నిర్లక్ష్యం చేసినంటే వాళ్ళ ప్రభుత్వం ఉందని
నంద్యాల మండలం ఐలూరుమెట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి మరియు ఫాతిమా షేక్ల జయంతిని నిర్వహించారు. ఈ మేరకు మహిళల అభ్యున్నతికి విద్యకు పాటుపడిన సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల కృషిని, ఎనలేని పోరాటాలను, మహిళల సాధికారతకు వారు చేసిన గొప్ప కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, మహిళా నేతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక వారు చేపట్టారు. మరి నేను మాత్రం సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను నేను డొనేట్ చేశాను. మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు. ఎందుకంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, సమాజానికి చైతన్యాన్ని ఇచ్చిన విప్లవ మూర్తులు. కాబట్టి వీరి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు, అవకాశం కల్పించినందుకు నాకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేటర్స్ గారు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరుమెట్ట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ల విగ్రహాలతో పాటు ఆ ఇద్దరు తల్లులను అందించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను కూడా ఇక్కడ 3 విగ్రహాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు గారు ఆ విగ్రహాలను స్పాన్సర్ చేస్తే హెచ్ఎం గారి పర్మిషన్తో ఇక్కడ పెట్టుకొని ఆ విగ్రహాలను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లులైనటువంటి ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటికీ దాదాపు జిల్లా వ్యాప్తంగా, నా కర్నూలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దాదాపు ఒక 40 స్కూళ్ళల్లో ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో. గత సంవత్సరంలో కర్నూలు జిల్లా డిఈఓ గారు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది, ఉమ్మడి జిల్లాల డిఈఓ గారు. అలాగే కర్నూలు జిల్లా డిఈఓ గారు కానీ, నంద్యాల జిల్లా డిఈఓ గారు కానీ వీటన్నింటిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్యార్థులకు చదువుల తల్లులు ఎవరు అనేది తెలియాలని చెప్పేసి విగ్రహాలను పెట్టడంలో సహకరిస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. సావిత్రిబాయి పూలే జయంతితో పాటు ఫాతిమా షేక్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని, అలాగే జనవరి 3ను సావిత్రిబాయి పూలే జయంతి కాబట్టి ఆ జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ మేము అన్ని జనవరి 3 నుంచి 9 వరకు ఆ జిల్లా వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలలో కూడా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాము. అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ ఓబీసీ మోర్చా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్య మహిళా వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నంద్యాల టౌన్లోని ఐలూరుమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ల శ్రీనివాసులు సార్ గారు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఐక్యవేదిక నాయకురాళ్ళు పట్నం రాజేశ్వరక్క గారు, నంది విజయలక్ష్మి గారు, అన్వర్ గారు, కరుణాకరణ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, జ్యోతిరావు పూలే గారి సంఘ సంస్కృతులైనటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వాళ్ళ పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి విగ్రహాల ఆవిష్కరణ చేపించి చదువుల తల్లులు ఎవరు అనేది విద్యార్థులకు తెలుసుకొని వాళ్ళు
ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగా ఉండే అభివృద్ధికి తోడ్పాటు కావాలని చెప్పేసి నిరంతరం వాళ్ళను చూస్తూ వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకోవాలనే కార్యక్రమం తెలియజేయడం కోసము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ నేషనల్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విగ్రహావిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, పాఠశాల హెచ్ఎం గారికి, తర్వాత మా బీసీ సంఘము నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రధానంగా కరువు నేల రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి మరణ శాసనం రాశాడని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని అన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, డాక్టర్ శశికళారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానంగా కరువు సీమ అయిన రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి మరణ శాసనం రాశారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరని అన్నారు. చంద్రబాబు వల్లే ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చిందని, పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీరు, త్రాగునీటి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని విమర్శించారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతుంటే కనీసం లాయర్ని కూడా పెట్టకుండా తెలంగాణ గవర్నమెంట్కు మేలు చేసిన ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితులు ఉంటే కనీసం అన్యాయం జరగకుండా ప్రతిఘటించాల్సిన ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసినా అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉంది. రాయలసీమ వాసిగండి రాయలసీమకు ద్రోహం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉండడం జరుగుతుంది. మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు అంతకుముందు మనం చూసినాం. ఆల్మట్టి డ్యామ్ విషయంలో కూడా ఊరికే మాట్లాడి మనకు మొత్తం అంతా కూడా అప్పుడు కూడా
కర్ణాటక గవర్నమెంట్ హైట్ పెంచేటప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఒక విధంగా మనకు అందరికి కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్న మన వాళ్ళు గవర్నమెంట్ కానీ శ్రీశైలం రిజర్వాయర్లో కేవలం కృష్ణా నది నీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. తుంగభద్ర నీళ్లు మనకు రాయలసీమకు ఉండే రైతును కూడా ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్లో నుంచి మనం కోల్పోయిన పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే మనకు ఉండే ఏదైతే తుంగభద్ర నుంచి మనం నీళ్లు మనకు వచ్చే నీళ్ళలో కూడా మనమే వాడుకోవడానికి మనకు హక్కు, ఎవరికి హక్కు లేదు. అటువంటిది మనకు ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎన్ని టీఎంసీ నీళ్లు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వస్తున్నాయి. ఆ నీళ్ళల్లో కూడా పూర్తి రైతు రాయలసీమకు సంబంధించిన వరకు వాడుకోవడానికి ఉండే రైతు కూడా ఈ రోజు ఉండే పరిస్థితి చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ డెత్ స్టోరేజ్ వరకు కూడా 800 అడుగుల వరకు కూడా వాళ్ళకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మూగదానికి కానీ మొత్తం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. కానీ మనం 841 అడుగులు ఉంటేనే తప్ప, ఆ పైన ఉంటేనే తప్ప మనకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వచ్చే మనకు 100 రోజుల ఫ్లడ్ లో నెలకు రోజుకు 3 టీఎంసీల లెక్క వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ మనకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద మనకు అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సాగునీరు కోసమైనా కూడా మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆయన మనం కోర్టులో కేసు వేయడం జరిగింది. అది విచారణ. కానీ చంద్రబాబు నాయుడు కనీసం కోర్టు విచారణ కోసే గ్రీన్ ట్రిబ్యునల్ లాయర్ పెట్టకుండా ఈ రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని మాత్రం ముఖ్యమంత్రి హోదాలో ఉండి లాయర్ పెట్టకుండా మొత్తం మనకు అన్యాయం చేసి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు మనం లేకుండా రాకుండా పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. కాబట్టి రాయలసీమ వాసులందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ ఒక్కసారి మేల్కొనండి. మనం మేల్కొనలేకపోతే మాత్రం మనం రాయలసీమ శాశ్వతంగా మనం అన్యాయం అయిపోతాం. మనం కాదు, రాబోయే కాలంలో మన పిల్లలు కూడా అన్యాయమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు జరిగే ఇబ్బందిని, మనకు జరిగే అన్యాయాన్ని మనం ప్రతిఘటించలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే. అందుకే రాయలసీమ వాసులారా, రైతు సోదరులారా, మీరందరూ ఖచ్చితంగా దీని మీద మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనకు అంతకుముందు ఒక విధంగా నీలం సంజీవ్ రెడ్డి మన లేదా ఒక విధంగా అన్యాయం చేయడం జరిగింది. మనకి సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన ఆనకట్టను తీసుకొని కింది డౌన్లకు తీసుకొని కట్టడంతోనే రాయలసీమకు ఆ రోజే అన్యాయం జరిగింది. అదే సిద్ధేశ్వరం దగ్గర కట్టింటే ఈ రోజు మనం ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకునే అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకోవడం జరిగింది. తెలుసుకోవాల్సింది ఒకటే, శ్రీశైలం రిజర్వాయర్ కట్టడానికి భూములు త్యాగం చేసిన నాయకులు కర్నూలు జిల్లా రైతు సోదరులు. అటువంటి రైతులకు అన్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంతం శాశ్వతంగా అన్యాయమైన విధంగా కరువు కాటకాలతో అనుభవించే విధంగా చేయడానికి పూనుకొని మాత్రం ఈ చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని మాత్రం ఖచ్చితంగా క్షమించకూడదు. ఖచ్చితంగా ఇప్పుడు ఉండే అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఖచ్చితంగా మీరందరూ కూడా ఓటేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ ఎమ్మెల్యేలను, ఆ మంత్రులను ఖచ్చితంగా ప్రజలు నిలదీసి అడగాలి. మాకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మీరు కూడా పోరాడాలని మాత్రం వాళ్ళని నిలదీయాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని ఎంత అన్యాయం చేస్తున్న విషయాన్ని క్షుణ్ణంగా అర్థమవుతుంది. రాయలసీమకు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పూర్వము ఈ తెలుగు గంగ, ఈ యొక్క పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు
సామర్థ్యం ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి హయాంలో 5,000 క్యూసెక్కులకు ఉంటే 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి 11,000 క్యూసెక్కులకు తీసుకొచ్చినటువంటిది ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఉద్యమాలు చేసి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి తర్వాత సీఎం అయిన తర్వాత దాన్ని 11,000ను 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. నేను ఎందుకంటే మహానుభావుడు, ఎక్కడున్నా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానమని చెప్పి భావించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక్క ఉదుటున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మొదలుపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మనం ఒకసారి ఆలోచిస్తే గత ముఖ్యమంత్రులను ఒకసారి పోల్చుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తన తనయుడుగా 44,000 క్యూసెక్కులు ఈ సామర్థ్యం సరిపోవడం లేదు, ప్రాజెక్టులను పెంచాలి, అదేవిధంగా కాలువల సామర్థ్యాన్ని పెంచాలి, దానిని మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకూడదంటే తన తండ్రి ఏ విధంగా ఆలోచించాడో దానికంటే ఇంకా మిన్నగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని, కరువు ప్రాంతాన్ని రక్కసి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు తీసుకొచ్చి దాన్ని రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే విధంగా ప్లాన్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆ రోజు చేసిన ద్రోహం మనకందరికీ క్షుణ్ణంగా కనపడతా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడిపోయి తెలంగాణ సీఎంను ఎదిరిస్తే నాకేమొస్తుంది అని భయపడిపోయి తన నివాసాన్ని అంతా కూడా విజయవాడకు మార్చుకొని ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు కడతా ఉన్నా కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఎస్ఎల్బిసి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టి తెలంగాణ వాళ్ళు కట్టుకుంటా ఉంటే నోరు మెదిపిన పాపాన పోలే మహానుభావుడు. దీంట్లో ఏమైనా అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో నేను ఆ రోజు ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం చూసాం. ఆ రోజు నిజంగా ప్రశ్నించింటే ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు తయారయ్యేటివే కాదు తెలంగాణలో. ఆ రోజు ద్రోహం చేశావు. అంతకంటే ముందు దానికి మన పట్టుసీమ పేరు చెప్పి పట్టుసీమ 1,500 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామం చేయాలంటే ఆ పట్టుసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించి నువ్వు పట్టుసీమ నీటిని కోస్తాంధ్రకు తరలించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాటా రాయలసీమకి ఇస్తానని చెప్పి ఒక జీవోని ఇచ్చావా? దాంట్లో కూడా అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. ఈ రైతాంగం అంతా గమనించాలి. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని రకాలుగా పోరాటం చేసినా, ఎలాంటి ప్రాజెక్టుల పైన రాత్రి వేళ ప్రాజెక్టుల పైన నిద్రిస్తే ఏం చేయాలి? దోమలు కుడతాయి, లేకపోతే బస్సులో అనుకుంటా పోయి అంతే. నువ్వు ప్రాజెక్టుల పైన నిద్రించినంత మాత్రాన ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్ళిందా? ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళిన పాపాన పోలేదు. మనం చూసాము. వాళ్ళేమో ఓటుకు నోటు విషయంలో భయపడేస్తే వాళ్ళేమో కావాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ డెవలప్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజేమో నిన్న మాట్లాడిన 2 రోజుల క్రితం మాట్లాడినది రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేసినాడు అంటున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేశాడు అనేది రాయలసీమ ప్రాంతం వ్యక్తి వేయండి, రాయలసీమ 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి వేయండి, ఈరోజు రాయలసీమకు ద్రోహం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే రాయలసీమలో ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావుడు 80,000 క్యూసెక్కులను అదేవిధంగా 800 అడుగుల్లో ఏ రోజైతే తెలంగాణలో మోటార్ ఆన్ అవుతుందో, మీరు 798 తెలంగాణ ప్రాంతంలో మోటార్లు ఆన్ చేస్తే మాకు సుక్క నీరు రావు, శ్రీశైలంలో నిండదు. ఈయన అదే కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన మోసం,
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి 854 అడుగుల వరకు నీటిని వదలకూడదని పెడితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 830కో 34కో ఆ రోజు తగ్గించడం జరిగింది. చేసే పనులకు మేము మిమ్మల్ని నిలదీసి మేము అనుకుంటా ఉన్నాను, మా కింది ప్రాంతాలను మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ఇలాంటి మోసమైనటువంటి ప్రజలను, రైతాంగాన్ని ముంచే ఆలోచనలు మానుకోవాలి. కాబట్టి మేము గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడైనా సరే 3వ తారీఖున రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. అంటే మరి రైతాంగం అంటే మేము కళ్ళకు కనపడడం లేదా? మా రైతాంగం ఇబ్బందులు మీకు కనపడడం లేదా? మా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రాయలసీమ వాసులే ఏం చేస్తా ఉన్నా అని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారని చెప్పి రకరకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా మీరు ఎంతసేపు ఉన్నానుగా కుట్టిల రాజకీయాలతో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. 1.5 సంవత్సర కాలంలోనే మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత పెరిగిందో ప్రజలను అడిగి తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని నిలదీసే రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని గ్రామాలకు రానిచ్చే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నటువంటి దోపిడీ చూస్తా ఉంటే ఈరోజు బాధ కలుగుతా ఉంది. ఎక్కడ చూసినా మీ నాయకులు, మా నాయకులు, మంత్రులు ఎక్కడ చూసినా దోపిడీ. కాబట్టి మేము రాయలసీమ వాసులుగా తప్పకుండా మా పార్టీ తరఫున నిలదీస్తాం. ఖచ్చితంగా మా హక్కులను సాధించుకుంటాం. ఖచ్చితంగా మేమందరికీ కూడా రైతాంగానికి సపోర్టుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. 3వ తేదీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించినాను. అంతకంటే దుర్మార్గమైన చర్య ఏమన్నా ఉందా? దాని గురించి మళ్ళీ ఈరోజు నిన్న మంత్రులు దానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇది అబద్ధమైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా, జరుగుతున్నాయా పోయి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ అసెంబ్లీలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సిగ్గుతో తలంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్తారు. మీకేమన్నా ఆలోచన ఉందా మంత్రులు గారు? ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి, రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సిగ్గుతో చెప్తా ఉన్నారు, బాధతో చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహి అని? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 2020లో స్టార్ట్ చేశారు. 800 అడుగుల లోపలనే రావాలి, ఖచ్చితంగా అక్కడైతేనే వస్తుంది. వాళ్ళు 8 అడుగుల లోపలనే పవర్ పాయింట్ స్టార్ట్ చేసేసుకొని నీళ్లు తరలిస్తా ఉన్నారు. కాబట్టి రాయలసీమ అవసరం కావాలని చెప్పేసి అంత మంచి ప్రాజెక్టును తీసుకొని రావడం జరిగింది. మీరు మీ వ్యక్తులు, మీ తెలుగుదేశంకు సంబంధించిన వ్యక్తులతో, తెలంగాణ వాసులతో మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేపిస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, రాయలసీమ వాసులకందరికీ ఆయన దగ్గరవుతాడు అని ఒక దురుద్దేశంతో రాయలసీమకు నష్టం జరిగినా నాకైతే ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావద్దని ఒక దురుద్దేశంతో మీరు ఈ పని చేసింది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? మళ్ళీ ఈరోజు మీరు మీ మంత్రులతో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారా? ఏ రకంగా మీరు రాయలసీమను నష్టానికి చేస్తారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వాదించాల్సింది పోయి మీరు సైలెంట్ అయి కూర్చుంటారా? ఇదే మీరు చేసే న్యాయం. రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రాంత వాసిగా మేము చెప్తున్నాము, రాబోయేది మా జగనన్న గవర్నమెంటే. మేము ఖచ్చితంగా దీనికోసము మేమందరము ఏకకంఠంగా ఉండి దానికోసం ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తిడతాము. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏమంటే, మీరు
క్లియర్గా రాష్ట్రం కాదు దేశమంతా చూసింది మీ స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. కల్లిబొలి మాటలు చెప్పి మీరు అబద్ధాలు చెప్పి మళ్ళీ మసిబూసి మారేడికాయ చేయడం చేస్తే మాత్రం రాయలసీమ వాసులు మిమ్మల్ని క్షమించరు. రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాయలసీమను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టుకుంటూ రాయలసీమ ప్రాంత రైతుల గొంతు కోస్తూ వచ్చినటువంటి చరిత్ర. ఎందుకంటే 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004లో ముఖ్యమంత్రి దిగిపోయే వరకు ఆ రోజు రాయలసీమకు మొట్టమొదటి ప్రాజెక్టు బ్రిటిషర్లు కట్టినటువంటి ప్రాజెక్టు కేస్ కెనాల్ ప్రాజెక్టు నుంచి మన వాటాను నదిలో వదులుతారు. అది సుంకేసుల నుంచి మనం డైవర్ట్ చేసుకుంటాం. ఆ నదిలో కూడా కర్ణాటక వాళ్ళు ఒక 10 చోట్ల చిన్న చిన్న డ్యాముల్లాగా కట్టి దానికి షట్టర్లు బిగించుకొని అవసరమైనప్పుడు వాళ్ళు ఇటుపక్క ఒక 200 మోటార్లు అటుపక్క ఒక 200 మోటార్లు ఏర్పాటు చేసుకుని మనకొచ్చే నీటిని వాళ్ళు వాడుకుంటుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. తర్వాత ఆల్మట్టి విషయంలో హైట్ పెంచుతుంటే ఆ రోజు కూడా కర్ణాటకకు మన హక్కులను తాకట్టు పెట్టాడు. తర్వాత తీసుకుంటే పోతిరెడ్డిపాడు జలగ వెంగళరావు గారు మొట్టమొదట శంకుస్థాపన చేస్తే అప్పటి నుంచి పనులు కొనసాగి రామారావు గారి టైంలో పనులు జరిగి 11,000 మనం డ్రా చేసేటట్టు అది 854 లెవెల్ పైన ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ కోశాన కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అనంతపురంలో అందరినీకు 2 సార్లు శంకుస్థాపన చేసినాడు. ఈ రోజు కూడా ఉరవకొండలో శిలాఫలకాలు సమాధుల మాదిరి ఉన్నాయి. కానీ ₹1 కూడా అందరినీ కేటాయించిన దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు ఒక దేవునిలాగా ఎందుకు ఈరోజు రైతాంగం కొలుస్తా ఉందంటే అప్పటి వరకు నాశనం అయిపోయిన రాయలసీమ రైతులం. ఆయన వచ్చి పోతిరెడ్డిపాడును 44,000కు పెంచడం కానీ అందరినీవా అంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎన్నో చోట్లకు లిఫ్ట్లు చేసుకుంటూ తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రాజెక్టు కూడా అందరినీవా. ఇది సాధ్యం కాదు అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేసి చూపించి ఈరోజు కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయంటే ఆ రోజు పడినటువంటి పునాదులే. తర్వాత తీసుకుంటే ఈ రోజు ఓటుకు నోటుకు నువ్వు అమ్మడం పోయి మనకు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను నీ శిష్యునికి నువ్వు తాకట్టు పెట్టి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపు చేయించిన దానికి సహకరించిన వ్యక్తి నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పారంటే రాయలసీమ రైతులను నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు తాకట్టు పెట్టినది అందరికీ తెల్లమైపోయింది. నువ్వు నీ యొక్క నిజస్వరూపం ప్రజలకు కనిపెట్టినాకైనా కానీ తెలుసుకొని మేమైతే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నాయకులందరూ రైతుల పక్షాన పోరాడడం ఖాయం. నీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీకు బుద్ధి చెప్పే రోజు ఎందుకంటే 2004లో పోతిరెడ్డిపాడు పెంచిన తర్వాత వీళ్ళిద్దరు నాయకుల వల్లనే గోరుకలు సాధ్యమైంది. శిల్పా కుటుంబం కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటసాని రావుపాలరెడ్డి గారు కానీ అలాంటి కష్టం చేసి తెచ్చుకున్నటువంటి వీళ్ళందరూ కష్టపడి మన రాయలసీమకు నీళ్లు తెచ్చి ఈ రోజు రిజర్వాయర్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రాజోలి జొల్దరాసి రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం కోసం కార్యాచరణ రూపొందించి ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగింది. దానికి కూడా నువ్వు ఈరోజు ఏం పట్టించుకునే దాఖలాలు లేవు. నువ్వు వచ్చి 3 నెలలకే అందరినీ నుంచి కుప్పంకు నీళ్ళు తీసుకుపోయినా అంటాడు. ఏ మాత్రమైనా సిగ్గు శరం ఉన్నటువంటి మాటలేనవి నవ్వుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే లేదా రైతాంగమే నీకు కళ్ళు తెరిపించే రోజు దగ్గర తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే సిగ్గుచేటుకొంది. అతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3వ తారీఖు అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు మా గురువు సాయం చేసినాడు కాబట్టి మన తెలంగాణకు ఇట నీళ్ళు వస్తున్నాయన్నట్టు చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్టు
అనేది అతను తెలుసుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా అతని రాయలసీమ ద్రోహే. రాయలసీమకు వచ్చే నీళ్ళన్నీ వాళ్ళకు పంపిస్తే మనము మన పరిస్థితి ఎట్లా ఉంటుందని గమనించకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్క దానికి. అదే రాజశేఖర రెడ్డి సార్ గాన లేకపోయింటే ఈ పాటికి మన రాష్ట్రాన్ని తెలంగాణకి అప్పచెప్పినట్టు. అప్పుడు కూడా తెలంగాణ తెలంగాణ ఏపీ సపరేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి తెలంగాణ సపరేట్ కావడానికి కూడా కొంతవరకు కారణం చంద్రబాబు నాయుడే. నిన్నటి వరకు కూడా నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. గోర్కల్ రిజర్వాయర్లో అండర్ గ్రౌండ్లో నీళ్లు పోతున్నాయని 9 సంవత్సరాలు దానికి శాంక్షన్ కాకుండా అట్లే పెట్టి దాన్ని నాశనం చేసిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సార్ 2004లో వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్టును కొంచెం మర్చిపోవడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ గారు పోయానా ఇది ఇట్లుంది, ఇది ఖచ్చితంగా చేయాలంటే పాపం గ్రౌటింగ్ చేపించి నీళ్లు నిలబెట్టిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. మరి తర్వాత అదేవిధంగా అప్పటికి 6 టీఎంసీలు మాత్రమే మనకు స్టోరేజ్ ఉండడం జరిగింది. మనకు మధ్యకాలానికి అయిపోతుంటే మళ్ళీ రాంభూపాల్ రెడ్డి మొన్న 2009 వచ్చినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి పోయి గాలేరి నగర్కి గేట్లు పెట్టించి 12 టీఎంసీలు నిలబెట్టిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డిది, కాటసాని రాంభూపాల్ రెడ్డిది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎన్నో రాయలసీమ వాసిగా నీచమైన మనసు పెట్టుకొని నీచంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు నువ్వు నమ్మవు, ఈరియా కోసం చూడిపో, రాష్ట్రాన్ని ఇంటర్లే ముందుకు తీసుకుపోతా, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను డబ్బును సృష్టిస్తా సంపదను సృష్టిస్తా అని కూసి ఈ రోజు చూడిపో ప్రతి ఒక్క సచివాలయం దగ్గర బార్లు తీరి నిలబడి యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. కలుపు మందు చల్లాలంటే కూడా యూరియా కావాలా, యూరియా లేక ఇసుకే తెచ్చుకొని దాంట్లో కలుపుకొని చల్లుకుంటుండే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏందో అభివృద్ధి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం, ఎమ్మెల్యేలలో ఏడున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు పాణ్యంలో చూడిపోండి, కొండచూటులో చూడిపోండి, యూరియాకు మా అన్న స్కూల్ హెడ్ మాస్టరు మా వదిన ఏ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి రాయలసీమకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు, కరువు నేలకు మరణ శాసనం రాశాడని పేర్కొన్న వైసీపీ నేతలు. రెవెన్యూ క్లినిక్స్ తో ప్రజలకు వేగవంతమైన పరిష్కారం చూపండి, జిల్లా కలెక్టర్. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టి తెలుగుదేశం పార్టీ పనుల్లో బిజీ. విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత, ముత్యాలపాడు పాలకవర్గ సభ్యుల సొసైటీ ఎన్నికలపై త్రిసభ్య కమిటీ 10వ తేదీకి వాయిదా. రెండవ వార్డులో నిరుపయోగంగా ఉన్న స్త్రీల సామూహిక మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరిన కౌన్సిలర్ సాదిక్ బాషా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి మరియు ఫాతిమా షేక్ల జయంతి వేడుకలు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.